హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రిషు క్రియేషన్స్. ఫ్రెండ్స్, ఇక దేవాతో కలిసి బ్రతకడానికి నిర్ణయించుకున్న మిథున కథ అయితే చాలా చాలా బాగుంది. ఫ్రెండ్స్, ప్లీజ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ కారణంగా ఈ వీడియో మరికొంతమందికి అయితే చేరుతుంది. ఇక కథలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక మిథున, నా మెల్లో నుంచి తాళిని తీయడానికి నా మనసు ఒప్పుకోవడం లేదు. చిన్నతనం నుంచి నేను పూజించిన పార్వతి పరమేశ్వరుల సమక్షంగా నాకు ఈ పెళ్లి జరిగింది. నేను ఈ తాళిని నమ్ముతున్నానని మాట్లాడుతూ ఉండడంతో ఇక వాళ్ళ వదిన త్రిపుర, నీకేమన్నా పిచ్చి పట్టిందా? అయినా ఎవడో కట్టిన ఆ తాళికి విలువ ఉందని చెప్పి అంటావేంటి? నీ జీవితం బాగుండాలంటే మేము చెప్పింది విను. వెళ్ళి ఆ తంతులో వెళ్ళి కూర్చో. ఆ తాళిని తీసేస్తేనే మా తమ్ముడు నీ మెల్లో తాళి కడతారని అందరూ నచ్చజెప్తున్నా ఇక మిథున మాత్రం వినదు. దాంతో ఇక మిథున తండ్రి ఇక హర్షవర్ధన్ కూడా, ఏంటమ్మా ఇలా మాట్లాడుతున్నావు నువ్వు కూడా? అయినా ఆ తాళికి విలువ ఎక్కడ ఉంటుందమ్మా? నా మాట విను. నీ భవిష్యత్తు బాగుండాలంటే నీ మెల్లో నుంచి ఆ తాళిని తీసేయాలి. వెళ్ళి పెద్దవాళ్ళు చెప్పినట్టు చెయ్యి. చిన్నదానివి, నీకేం తెలీదు అని అడుగుతూ ఉండడంతో, నా మెల్లోని ఈ తాళికి ఎందుకు విలువ లేదంటున్నారో, అలాగే వదిన మెల్లో ఉన్న ఆ తాళికి ఎందుకు విలువ ఉందంటున్నారో కాస్త చెప్పండి. ఈ తాళికి ఆ తాళికి తేడా ఏంటి అని అంటుండడంతో ఇక హర్షవర్ధన్, మీ అన్నయ్య రాహుల్ తన మెల్లో అందరి సమక్షంలో వేద మంత్రాల సాక్షిగా ఆ పెళ్లి జరిగింది. అందుకే ఆ తాళికి విలువ ఉంది. ఈ తాళికి అని అంటుండడంతో, మరి ఈ తాళి కూడా పార్వతి పరమేశ్వర్ల సమక్షంలో పెళ్లి జరిగింది. ఈ తాళికి ఎందుకు విలువ లేదు నాన్నగారు? ఒక్క విషయం చెప్పండి. మీరు అమ్మని పెళ్లి చేసుకుని ఒక గంట ముందే అమ్మకి తెలుసంట. మరి అలాంటిది మీతో తాళి కట్టించుకున్నాక అమ్మ మీతో పాటు ఉంటూ ఆ తాళికి విలువనివ్వలేదా అని అంటుండడంతో, నువ్వు వితండవాదం చేస్తున్నావు మిథున. అయినా అమెరికాలో చదువుకొని వచ్చిందనివి ఇలా మాట్లాడుతున్నావేంటి అని అంటుండడంతో, నేను అమెరికాలో చదువుకున్న, నేను సంప్రదాయాలకి మన సంస్కృతికి ఎంతో విలువనిస్తాను. చిన్నతనం నుంచి నాకు నేను నేర్చుకున్న వాటన్నిటికీ విలువనిస్తాను. అలాగే అమ్మ నాకు చిన్నతనంలో చెప్పింది అదే గుళ్ళో, మెల్లో ఒక్కసారి తాళి పడితే మనకి పెళ్ళైపోయినట్టే అని చెప్పి, నేను దాన్నే నమ్ముతున్నాను అని అంటుండడంతో ఇక వాళ్ళ వదిన త్రిపుర, అంటే నువ్వు ఈ తాళికి నేను కట్టిన వాడికి కూడా విలువిస్తున్నావా అని అంటుండడంతో, అదంతా నాకు తెలీదు, నేనేం చెప్పలేకపోతున్నాను, కానీ ఈ తాళిని మాత్రం నేను గౌరవిస్తానని ఇక ఎంతమంది చెప్పినా వినదు. దాంతో ఇక తన బామ్మ కూడా తను చెప్పేది కరెక్టే కదా అని చెప్పి తన వైపు నిలబడి మాట్లాడుతుంది. ఇక మిథున తాళికి తీయకపోవడంతో వాళ్ళ అన్నయ్య రాహుల్ చాలా కోపంగా ఇక ఇన్స్పెక్టర్కి అయితే ఫోన్ చేస్తాడు. ఇటుపక్క సీన్ కట్ చేస్తే ఇక దేవాని అరెస్ట్ చేశారని వాళ్ళ అన్నయ్య చెప్పడంతో వాళ్ళ అమ్మ బోరున ఏడుస్తూ వాళ్ళ నాన్నతో, వాడిని విడిపించుకొని రండి అని అంటుండడంతో, వాడేమన్నా గొప్ప పని చేశాడా? ఎంతో ఇష్టంగా వాడిని మంచిగా చదివించి మంచిగా మారుద్దామని అనుకుంటే వాడు ఇలా తయారయ్యాడు. అయినా ఒక అమ్మాయి మెల్లో తాళి కట్టాడు వాడు. వాడేం చిన్న తప్పు చేయలేదు. వాడు చేసిన తప్పుకి వాడికి శిక్ష పడాల్సిందే. అయినా వాడేదో మంచివాడైనట్టు ఎందుకు ఏడుస్తున్నావని దేవా వాళ్ళమ్మని తిడతాడు. దాంతో దేవా వాళ్ళమ్మ, ఏమండి, వీళ్ళందరిలో కన్నా వాడే మంచివాడండి. తల్లిదండ్రులు అంటే గౌరవం ఉంది. కానీ వాడిలా ఎందుకు చేశాడో, దాని వెనుక ఏముందో అది కూడా తెలుసుకోవాలి కదా అని చెప్తున్నా కూడా వాళ్ళ నాన్న అయితే వినడు. ఇక వాళ్ళ పెద్దదిన మామయ్య గారు, ఇలా అంటున్నానని ఏం అనుకోకండి. మన బిడ్డలు తప్పు చేస్తే తల్లిదండ్రులు కడుపులో దాచుకోవాలని అంటారు కదా, అక్కడ ఏం జరిగిందో మనకైతే ఏం తెలీదు. మీరు ఒకసారి వెళ్ళి దేవాని చూసి అసలు ఏం జరిగిందో తెలుసుకోవచ్చు కదా అని అంటుండడంతో ఇక దేవ వాళ్ళ నాన్న అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దాంతో ఇక సీన్ కట్ చేస్తే దేవాని భాను అనే ఒక ఆటో డ్రైవర్ అమ్మాయి అయితే ప్రేమిస్తూ ఉంటుంది. ఇక తను ఆటో వేసుకొని ఇక దేవ షెడ్కి అయితే వస్తుంది. ఇక అక్కడికి వచ్చేసరికి అందరూ డల్గా ఉంటారు. దాంతో, ఏంట్రా, ఎప్పుడు నన్ను చూసినా భాను వదిన అని హుషారుగా మాట్లాడేవారు, ఈరోజు ఎందుకు అలా ఉన్నారని అడుగుతుండగా వాళ్ళైతే దేవ అన్నయ్యని అరెస్ట్ చేశారని చెప్తారు. దాంతో భాను, ఇందులో కొత్త ఏముంది? నా రాజా ఎప్పుడు అత్తారింటికి వెళ్ళినట్టు పోలీస్ స్టేషన్కి వెళ్తూనే ఉంటాడు కదా, అలా వెళ్ళి ఇలా వచ్చేస్తాడులే బెయిల్ పైన అని అంటుండడంతో, అది కాదన్న, మన దేవ జడ్జి గారు అమ్మాయి మెల్లో తాళి కట్టాడని చెప్పడంతో భాను గుండె ముక్కలైపోతుంది. ఏం చెప్తున్నారా? జడ్జి గారు అమ్మాయి మెల్లో తాళి కట్టాడా? అయినా వాడి కోసం నేను చిన్నతనం నుంచి ఎదురు చూస్తూ, వాడి నా భర్తని, వాడి వెంట వాళ్ళ ఇంటి వెంట తిరుగుతూ ఉంటే వాడు నన్ను కాదని అమ్మాయి మెల్లో ఎలా తాళి కడతారా అని అంటుండడంతో
ఇక అది కాదొదిన, పార్వతీ పరమేశ్వర్ల గుళ్ళో ఆ అమ్మాయి అన్నయ్య లేదో అనడంతో తన ఇగో హర్ట్ తిని పెళ్లి చేసుకున్నాడు అంటుండడంతో గుళ్ళో పెళ్లి చేసుకున్నాడా? ఎలా చేసుకుంటే నేను పెళ్లి చేసుకున్నాడు కదా, నన్నింత మోసం చేస్తాడా, వాడినే తేల్చుకుంటానని భాను అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక మిథున వాళ్ళ అన్నయ్య రాహుల్ అయితే ఇన్స్పెక్టర్కి కాల్ చేసి ఆ రౌడీ గాడిని చంపేయండని అంటాడు. దాంతో ఇన్స్పెక్టర్ సార్ అని అంటుంటే నేను చెప్తాను ప్లాన్ అని ఏదో ప్లాన్ అయితే చెప్తాడు. ఇదంతా మిథున అయితే వాళ్ళ అన్నయ్య ఫోన్లో మాట్లాడడం విని ఇక పోలీస్ స్టేషన్కి అయితే బయలుదేరుతుంది. అక్కడికి వెళ్ళేసరికి ఇక అయితే దేవాని చంపడానికి ఇన్స్పెక్టర్లు అయితే తనని విడిచిపెట్టినట్టు ఎక్కడికో తీసుకెళ్తూ ఉంటారు. ఇక ఎదురుగా అయితే మిథున వచ్చి నిలబడుతుంది. ఎవరమ్మా నువ్వు అని అంటుండడంతో తనని విడిచిపెట్టండి అని అంటుంది. చెప్పడానికి నువ్వెవరు అని అంటుండడంతో ఈ మెల్లో తాళి కట్టింది అతనే, అతని పైన కేసు పెట్టింది కూడా నేనే, అందుకోసం నేనే చెప్తున్నాను తనని విడిచిపెట్టమని చెప్పడంతో విడిచిపెడతారు. ఇక దేవ అలా దెబ్బలు అవన్నీ తగులుంటాయి కదా, కింద పడబోతూ ఉండడం ఆ దేవాని పట్టుకుంటుంది. ఇక దేవ అలానే మిథున కళ్ళలోకి చూస్తూ ఉంటుంది. ఇక మిథున కూడా అలానే దేవ కళ్ళలోకి అయితే చూస్తూ ఉంటుంది. ఫ్రెండ్స్, ఈరోజు కథ అయితే ఇది నచ్చితే లైక్ చేయండి.